అసలు ఏ వార్త రాశారో ఒకసారి మీరు చూడండి. కేసీఆర్ సినిమా తీసి సంకనాకిపోయాడు, ఇంటర్వ్యూలో కన్నీళ్లు పెట్టుకున్న రాకింగ్ రాకేష్. నేను ఎప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చానండి దీని గురించి. తన బయోపిక్ తీయమని ఫామ్ హౌస్కి పిలిచిన కేసీఆర్ గారు, సినిమాకి డబ్బులు లేవంటే నేను ఇస్తా అన్నారు. సినిమా స్క్రిప్ట్ కథ అన్నీ వారే ఇచ్చారు. ఫ్లాప్ అయిన తర్వాత ఈ సినిమా వైపు కూడా చూడలేదు. డబ్బులు అడిగితే క్రిమినల్ కేసు పెడతాను అంటున్నారు. అబ్బో, నా జీవితం సాఫీగా వెళ్తుందని అప్పుల పాలు చేశారు. ఏమండి, కేసీఆర్ సినిమా నేను అనుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు బ్రహ్మాండంగా ఆడింది. మీ అందరికీ తెలుసు ఆ విషయం. ఆహాలో కూడా బ్రహ్మాండంగా ఆడుతుంది. ఆహా నుంచి నాకు మంచి పేమెంట్ కూడా వచ్చింది రీసెంట్గానే. చాలా చాలా హ్యాపీ. ఆ సినిమా తర్వాత ఆ సినిమా ఇచ్చిన ఉత్సాహం కానీ నా కెరియర్ పరంగా నాకు చాలా ఉపయోగపడింది. నాకు మంచి అవకాశాలు వచ్చాయి. నటుడిగా నేను ఆ సినిమాతో మంచి బిల్డ్ చేసుకోగలిగాను నా కెరియర్ని. ఆ సినిమా తర్వాత నాకు వచ్చిన పేరు అంతా ఇంత కాదు, మీ అందరికీ తెలుసు. ఆ సినిమా ఇచ్చిన ఉత్సాహంతోనే నెక్స్ట్ నేను ఒక సినిమా స్క్రిప్ట్ కూడా రాసుకోవడం జరిగింది. త్వరలో ప్రకటిస్తున్నాను. నేను చాలా హ్యాపీగా, నేను నా కుటుంబం చాలా హ్యాపీగా ఉన్నాం. అటు నేను మిమిక్రీ షోస్ చేసుకుంటున్నాను, ఇటు టీవీ షోస్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ నా సినిమాను కూడా త్వరలో ప్రకటించబోతున్నాను. అంత హ్యాపీగా చాలా ఆనందంగా ఉన్న క్షణం. శివమాల వేసుకొని చక్కగా నేను శివమాల వేసుకున్నాను, సుజాత గారు భవానీ మాల వేసుకున్నాను. అంతా పాజిటివ్గా ఉన్నాయి. ఈ టైంలో ఈ ఫేక్ న్యూస్ని మమ్మల్ని చాలా చాలా ఇబ్బంది పెట్టింది. మీరు రాసే ఒక్క ఫేక్ వార్త చాలా కుటుంబాలు కానీ చాలా వ్యక్తులకి చాలా డ్యామేజ్ జరుగుతూ ఉండండి. అవి మీరు రాసే రాతలు కాదు, మా మీదేసే రాళ్ళు. మీరు రాసే ఫేక్ వార్తలకు తోడు ఇంకొంతమంది జనాలు పోగయి అది నిజమైన వార్త అనుకొని ఇంకా దాన్నే పట్టుకొని ఇంకా వాళ్ళకి ఇంట్లో కుటుంబాలు లేవు, పిల్లలు లేరు అన్నట్టుగా దాన్నే పట్టుకొని ప్రచారం చేస్తూ ఉంటారు. ప్లీజ్ దయచేసి ఇలాంటి వార్తలు మీరు సర్క్యులేట్ చేయొద్దు, దయచేసి రాయొద్దు. ముఖ్యంగా ప్లీజ్ రిక్వెస్ట్. మీరు రాసే రాతల వల్ల కొన్ని కుటుంబాలు తారుమారైతాయి, కొంతమంది లైఫ్లు తారుమారైపోతాయి. ప్లీజ్ రిక్వెస్ట్. అంతేకాకుండా అండ్ ఇది ఒక వార్తే కాదండి, రీసెంట్గా మా పాప పుట్టింటికలని తిరుపతికి వెళ్ళాం. తిరుపతికి వెళ్ళి హ్యాపీగా దేవుడి దర్శనం చేసుకొని ప్రశాంతిగా బయటకు వస్తే పాపం అక్కడ ఒక వ్యక్తి, పాపం పెద్ద ఆవిడ నన్ను మా సుజాతను బాగా ఇష్టపడుతుందంట. టీవీలో చూసి మా పాపను బ్లెస్ చేయడానికి దగ్గరకు వచ్చి ఆత్మీయంగా తీసుకొని మమ్మల్ని బ్లెస్ చేసిందండి చక్కగా, మనస్ఫూర్తిగా. మా పాపను కూడా చాలా చక్కగా బ్లెస్ చేసింది. ఆ వీడియోని తీసుకెళ్ళి ఆవిడ కిడ్నాప్ చేస్తున్నట్టు, ఆవిడ కిడ్నాప్ లాగా పాపం క్రియేట్ చేశారు. ఆవిడ సమాజంలో మంచి పేరున్న వ్యక్తి, ఆవిడ సమాజంలో ఉన్నత కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. ఆవిడ నా ఫోన్ నెంబర్ ఎలాగోలో పట్టుకొని నాకు ఫోన్ చేసి చాలా అంటే బాధపడింది. సో మీడియా మిత్రులందరికీ కూడా దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను,